వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో దుబ్బా శ్రీనివాస్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో జిల్లా నుంచి పదవులు పొందిన వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో పదవులు ఇచ్చిన మరియు రాష్ట్ర నాయకత్వానికి రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య సమావేశ సమస్యలు తెలుసుకుని ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని, ఈ పదవులు సమాజ సేవ కోసం వినియోగించాలని దుబ్బా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లాలో ఆర్యవైశ్యకత కాకుండా అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం కృషి చేస్తున్న సంఘం ఏదైనా ఉంది అంటే అది ఆర్యవైశ్య మహాసభ తప్ప ఇంకొకటి లేదు. అలాంటి సంస్థలు పనిచేస్తున్నందుకు గర్వకారణంగా ఉంది. వరంగల్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం కూడా కృషి చేస్తున్నామని, దానికి నిదర్శనమే అన్నదాన కార్యక్రమాలు, రక్తదానాలు, జాబ్ మేళాలు, హెల్త్ క్యాంపులు, అన్ని వర్గాల ప్రజల్ని కలుపుతూ పనిచేస్తున్న సంఘం ఆర్యవైశ్య మహాసభ. ఆర్యవైశ్య బ్లడ్లోనే సేవ అనేది ఉంటుంది. ఆ వాసవి మాత కృపా కటాక్షాలతో ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అందరి జాతర సహకారంతో రాబోయే కాలంలో ఆర్యవైశ్య మహాసభ సభ్యులుగా అందరూ చేరి అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలు వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్లారని దుబ్బ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి నాగేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి గంధి శ్రీనివాస్ గుప్తా, కోశాధికారులు అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఉపాధ్యక్షుడు వంగేటి అశోక్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గార్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోరెల సత్యనారాయణ, రాష్ట్ర పొలిటికల్ విభాగం వైస్ చైర్మన్ దాచేపల్లి సీతారాం, రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ అల్లాడి వీరభద్రయ్య, రాష్ట్ర సోషల్ మీడియా వైస్ చైర్మన్ అశోక్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓలం సదాశివుడు, వర్తక వాణిజ్య సంస్థల వైస్ చైర్మన్ ఎరుకొండ రమేష్, ఇండస్ట్రీ అభివృద్ధి వైస్ చైర్మన్ సింగలకొండ మాధవ్ శంకర్, మహిళా కార్యదర్శి బాదం శిరీష, ఇమ్మడి సుజాత, జానకి, స్రవంతి, రజిత, సుద్దాల రమేష్, పాండురంగయ్య తదితరులు పాల్గొన్నారు. జయవసరి ఈరోజు వరంగల్ జిల్లా రాష్ట్ర పదవులకి చేసిన వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం ఇప్పటివరకు 15 మందికి విభాగంలో అందరినీ పెట్టినప్పుడు ఇంకా సుమారు వరంగల్ జిల్లా కొంచెం మన ఉండబడిన నాయకత్వం మొత్తం కూడా అందరూ ఐక్యంగా ఉండి ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో దుబ్బా శ్రీని గారి యొక్క అధ్యక్షతన ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారి టీం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మెంబర్షిప్ డ్రైవ్లో భాగంగా మరి ఈ సంవత్సరం మనం పునాది వేసి మనము 3 నెలల కార్యక్రమంలోనే అత్యంత అధిక సంఖ్యలో మనము మెంబర్షిప్ గ్రోత్ సాధించాలని, అలాగే మనకున్నటువంటి మండలాల్లో కూడా ప్రతి ఒక్క స్పెషల్ డ్రైవ్ పెట్టి మెంబర్షిప్ను పెంపొందించి మన ఆర్యవైశ్యులందరినీ కూడా చైతన్యపరచాలి. మరి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆర్యవైశ్యులు ముందుండాలని కోరుకుంటూ జయవాసవి జయ జయ. ఆర్యవైశ్య మహాసభ దుబ్బా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర నాయకుల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని భాగంగా మెంబర్షిప్కు సంబంధించిన 3 నుంచి 5,000 సభ్యత్వాలు ఈ 3 నెలల లోపు కార్యక్రమం సీరియస్గా తీసుకుంటూ 3 నెలల లోపు మహాసభ కూడా అందించే విధంగా అందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా నా పేరు వంగేటి అశోక్ కుమార్, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షునిగా ఈ రోజు నుంచి కొనసాగడం జరుగుతుంది. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో ఉండబడే రాష్ట్ర పదవులు పొందిన నాయకత్వానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు చరిత్రలో వరంగల్ జిల్లా ఇప్పటికే అనేక కార్యక్రమాలకు నిలయంగా రాష్ట్రంలో నెంబర్ 1గా ఈరోజు ఇక్కడ ఉండబడే నాయకత్వం మొత్తం అందరం కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు రేపు రాబో కాలంలో నూతన కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం మొత్తం కలిపి ఈ జిల్లాను నెంబర్ 1గా తీసుకురావాలని చెప్పంటే అనేక కార్యక్రమాలతో పాటు సుమారు ఒక 3,000 సభ్యత్వాన్ని కూడా 3,000 నుంచి 5,000 సభ్యత్వం వరకు కూడా చేయించాలని చెప్పని కూడా మొత్తం నాయకత్వం మొత్తం కూడా అనుకోవడం జరిగింది. ఏదేమైనా ఒక వయసులకే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం కూడా ఈరోజు ఆర్యవైశ్య సంఘం మహాసభ పనిచేస్తా ఉందని చెప్పడానికి నిదర్శనం ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు జాబ్ మేళలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాల కోసం కూడా పనిచేస్తా ఉన్నామని మనం కూడా గమనంలో ఉంచుకొని రేపు రాబో కాలంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో
చేసే కార్యక్రమాల్లో నెంబర్ 1 ఏ పద్ధతిలో ఉన్నామని చెప్పంటే ఈరోజు జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య సంఘ నాయకత్వం మొత్తం కూడా దీనికి ఆర్థిక సహాయ శాఖలు అందిస్తూ అనేక కార్యక్రమాలు కూడా భాగస్వాములు అవుతున్నారు కనుక ఈరోజు మేమందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో కూడా తప్పకుండా అట్లే అందరూ సహాయ శాఖలు అందించాలని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.